4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఏపీలో జగన్ ఏం చేశారో తెలంగాణలో రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఏపీలో ఈగో సమస్యలతో చంద్రబాబు ముద్రను చెరిపేయాలి అన్న ఉద్దేశంతో నాశనం చేశారని, ఇప్పుడదే పద్ధతిలో రేవంత్ కేసీఆర్ ముద్రను చెరిపేయడానికి ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న అభిప్రాయానికి వస్తున్నారు. తరచి చూస్తే ఇదే నిజం కూడా. రేవంత్ చేయాల్సింది కేసీఆర్ ముద్రను చెరిపేయడమా, తనదైన ముద్రను వేసుకోవటమా? ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టగానే జగన్మోహన్ రెడ్డి రివర్స్ నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు చేపట్టిన ఏ ఒక్క పని పూర్తి కాకుండా ఎక్కడికక్కడ నిలిపేసేలా ఆదేశాలిచ్చారు. ఆ ఫలితంగా అమరావతి, పోలవరం మూలన పడ్డాయి. అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు వెనక్కెళ్లిపోయాయి. ఇప్పుడేపీ ఏ పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు ముద్ర కనిపించకూడదని జగన్మోహన్ రెడ్డి ఈగోకు పోవడమే. ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు అదే. రేవంత్ అధికారం చేపట్టినప్పటి నుండి కేసీఆర్ ముద్రల్ని చెరిపేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్, మెట్రోను క్యాన్సిల్ చేశారు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ విషయంలో పిల్లిమొగ్గలు వేశారు. ఫార్మాసిటీ సహా అనేక అంశాలపై కేసీఆర్ నిర్ణయాలను తిరగదోడారు. చివరికి ఎక్కువ అంతస్తులను నిర్మించడం కూడా తప్పేనన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ లో నిర్మిస్తున్న ఆస్పత్రి అంతస్తుల్ని తగ్గించాలని అన్నారు. హై రేంజ్ అపార్ట్మెంట్ల విషయంలోనూ ఆయన వ్యతిరేక భావనతో ఉన్నారు. దీనికంతటికీ కారణం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను రివర్స్ చేయటమేనని చెప్పక తప్పదు. కేసీఆర్ ముద్ర లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎంత డెస్పరేట్ గా ఉన్నారో తెలంగాణ గేయం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల మార్పునకు చేస్తున్న కసరత్తే నిదర్శనం. తెలంగాణ గేయానికి కీరవాణి సంగీతం వివాదాస్పదమవుతున్నా తగ్గడం లేదు. చిహ్నంపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా అవి రాచరిక పోకడలని తనకు తాను నిర్ణయం చేసుకుని మార్చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అదే కారణంతో మారుస్తున్నారు. ఇదంతా తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేయడానికేనని అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే 5 ఏళ్లలో ఏపీ ఎంత నష్టపోయిందో తెలంగాణ అంతకంటే ఎక్కువ నష్టపోతుంది. ఎందుకంటే ఏపీలో అభివృద్ధిని ఆపేశారు, కానీ తెలంగాణలో జరిగిపోయిన అభివృద్ధిని కూల్చేసినట్లవుతుంది. ఈ నష్టం అపారంగా ఉంటుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు తమ రాజకీయ ప్రత్యర్థుల ముద్రను చెరిపేయాలనుకోవడం కాకుండా తమదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతారు, లేకపోతే విఫలమవుతారు. చంద్రబాబు తర్వాత సీఎం అయిన వైఎస్ చంద్రబాబు ముద్రను చెరిపేయాలని అనుకోలేదు, తనదైన ముద్ర వేయాలనుకున్నారు. ఫలితంగా చంద్రబాబు ఎగ్జిక్యూట్ చేసి పెట్టిన ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్టులను పూర్తి చేశారు. ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేశారు. అందుకే వైఎస్ ముద్ర కూడా చెరిగిపోలేదు. కానీ జగన్ అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో విధ్వంసమే ఆయన ముద్ర అన్న పేరు స్థిరపడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ లాజిక్ ను మిస్ అవుతున్నారు. ఆయన కూడా కేసీఆర్ పేరు చెరిపేయాలనుకుంటున్నారు గాని తనదైన ముద్ర వెయ్యాలని అనుకోవటం లేదు. నిజానికి రేవంత్ రెడ్డికి దానికి స్కోప్ ఉంది. రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేయడానికి తెలంగాణలో వనరులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. కోడని, మరొకటని కారణాలు చెప్పడం చేతగాంతనమే అవుతుంది. ఈ 6 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులేవి కళ్ల ముందు కనిపించటం లేదు. కానీ పేర్లు మార్చటం, చిహ్నాల్ని మార్చడానికి మాత్రం హడావుడి చేస్తున్నారు. కేసీఆర్ ను కాదని ప్రజలు రేవంత్ కు ఛాన్స్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ ముద్రను చెరిపేయాలని మాత్రం కాదు, తమ జీవితాల్ని మరింత మెరుగుపరుస్తారు అనే. రేవంత్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోకపోతే తర్వాత చింతించిన ప్రయోజనం ఉండకపోవచ్చు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ప్రతిసారి నెగటివ్ కోణంలో వెళితే వర్కౌట్ అవ్వదు. అధికారంలో ఉంటే ఖచ్చితంగా ప్రజల కోణంలోనే పరిపాలన చెయ్యాలి. లేకపోతే ఏం జరుగుతుందో చాలా మంది విషయంలో చరిత్ర నిరూపించింది.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.